భారతదేశంలో ఇస్లామిక్ టెర్రరిజాన్ని నిషేధిస్తూ నిర్ణయించుకున్నారు. జైషే మహమ్మద్దో, లష్కర్ తోయిబానో, ఐఎస్ఐఎస్ఓ, ఐఎస్ఐఎస్కేనో, అల్ ఖైదానో ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే భారతదేశం హిందువులు అధికంగా ఉంటారు కాబట్టి దీన్ని మత మార్పిడి చేయడానికి ఈ దేశం మీద దాడులు చేసి ఇక్కడ అరాచకాలు సృష్టించి తద్వారా మతరాజ్యం స్థాపించడానికి ప్రయత్నించారంటే ఒక అర్థం ఉంది. దానికి మనం ఎట్లాంటి యాక్టివిటీ చేస్తామనేది తెలిసింది. కానీ ముస్లిం దేశమైనటువంటి బంగ్లాదేశ్లో 2 ముస్లిం సంఘాల మీద అక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రభుత్వమే నిషేధం విధించాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే పాకిస్తాన్లోని తూర్పు పాకిస్తాన్ ఇప్పుడున్న బంగ్లాదేశ్, దాంట్లో అక్కడ షియా సున్నీల వివాదం అన్నటువంటిది ఉంది. బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింల మీదన పాకిస్తాన్ ప్రాంతానికి సంబంధించిన ముస్లింలు దాడులు చేస్తూ వచ్చారు. ఈ పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం ఇక్కడ తక్కువగా ఉన్నారు. దాని వలన ఈ హింసాకాండకి అంటే ఆ సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే మొత్తం బంగ్లాదేశ్ పాకిస్తాన్లో పార్ట్, కానీ పశ్చిమం వైపున ఉన్నటువంటి ముస్లింలు తూర్పు వైపున ఉన్నటువంటి ముస్లింల మీద దాడులు చేసే క్రమంలో పెద్ద ఎత్తున హింసాకాండ జరిగేప్పటికీ వాళ్ళందరూ భారతదేశంలోకి తరలి వస్తుంటే అప్పుడు భారతదేశం ఇందిరాగాంధీ హయాంలో యుద్ధానికి వెళ్ళి పాకిస్తాన్ని మొక్కలు చేసి తూర్పు పాకిస్తాన్ని విడదీసి దానికి బంగ్లాదేశ్ అని పేరు పెట్టి ఇచ్చేసి వచ్చింది. అయితే ఇప్పటికి కూడా పాకిస్తాన్ని ప్రేమించే, పాకిస్తాన్లో కలిసి బంగ్లాదేశ్ ఉండాలి, మొత్తం ఇస్లామిక్ రాజ్యంగా ఉండాలి, అప్పుడు ఖలీఫా రాజ్యం వస్తుందని భావించేటటువంటి ఆనాటి భారత్ నుండి మొక్కలు చేసినటువంటి పాకిస్తాన్ మొక్కలు చేసినటువంటి జియాని ప్రేమించేటటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు రాజకీయంగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రూపు చేస్తున్నటువంటి అరాచకాలే తాజాగా విద్యార్థుల్ని రెచ్చగొట్టి చేసినటువంటి ఉద్యమాలు, 150 మంది ప్రాణాలు బలి అయినటువంటి సంఘటనలు. ఈ నేపథ్యంలో జమాత్ ఈ ఇస్లామీ పార్టీ 1941లో పుట్టింది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో అదే సంస్థ అంటే స్వతంత్రానికి ముందు పుట్టింది. ఇదే భారత్ పాకిస్తాన్ల విభజన కీలక పాత్ర పోషించింది. జిన్నాకి వెనక నిలబడింది. ఖలీదా జియాకి ఆ రోజున అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటిది కూడా యాక్చువల్గా జమాతి ఇస్లామీ, దాని స్టూడెంట్ వింగ్ అయినటువంటి ఇస్లామీ చతారా షిబీర్, ఈ 2 సంస్థల్ని నిషేధించింది ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం, షేక్ హసీనా ప్రభుత్వం. ఈ 2 సంస్థల్ని తీవ్రవాద సంస్థలుగా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది. బంగ్లాదేశ్ శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తూ అక్కడ మతహింసను రాజేస్తున్నారన్నటువంటి కారణంతో నిషేధం పెట్టింది.